హాయ్ ఫ్రెండ్, చికెన్ ఊరగాయ తయారు ఎలా చేయాలో చూపిస్తాను. ఉప్పేసి కలిపి పెట్టుకోవాలి. ముందు ఇలా బాగా కలిపి పెట్టుకొని ఫ్రై చేసేసేయాలి. వీటిని ఈ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలా. చూపిస్తాను ఎలా తయారు చేయాలో మీకు. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసి బాగా కలిపి ముక్కలకు పట్టేటట్టుగా కలిపి పెట్టేసుకోవాలా. ఆయిల్ వేసుకొని దాంట్లో దోరగా వేయించేసుకోవాలి. మనం ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని చికెన్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సన్న మంట మీద ఎర్రంగా వేయించేసుకోవాలి దీన్ని. ఇది రెడీ అయ్యే వరకు మనం వేరే ప్రాసెస్కి వెళ్దాం. పట్ట, ఇలాచి, లవంగాలు వేసి కొంచెం లైట్గా దోరగా వేయించేసుకోవాలి. వీటిని అది అయ్యేటప్పటికి లేట్ అవుద్ది ఫ్రెండ్స్ మనకి. అప్పుడు దాకా మనం పొడిని రెడీ చేసేసుకున్నాము. చూడండి, పాప పొడి చేస్తుంది. చికెన్ పికిల్లోకి పొడి దంచుతుంది పాప, చిన్న పాప. లవంగా, పట్ట, ఇలాచి. మేడం ఏం చేస్తున్నారు మేడం? ఏం పొడి దంచుతున్నారు? కానీ తొందర దంచు, లేట్ అయిపోద్ది. బాగా ఎర్రంగా అయిపోయింది. 1/2 kg వేసాను. చూడండి ముక్కలు అంత కొంచెం అయిపోయింది. దాంట్లో ఇదిగో మా పాప దంచిన పొడి లవంగా, యాలక్కాయలు, పట్ట పొడి, తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేసేసుకోవాలా. వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలా, మనకి సరిపడినంత కారము. ½ kg చికెన్లో 2 నిమ్మకాయలు వేసుకోండి. అది బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి నిమ్మకాయ రసం. నిమ్మరసం 2 నిమ్మకాయలు పిండేసుకోండి. అంతే, అయిపోయింది. చికెన్ పికిల్ రెడీ. 3-4 నెలల దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చికెన్ పికిల్. ఫ్రెండ్స్, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఒక డబ్బాలో తీసి పెట్టేసుకోండి. అయిపోయింది.